స్టోరీ డిస్కషన్స్ జరగాలి అంటే ఫారెన్ వెళ్లాల్సిందేనా? ట్యూన్స్ రాబట్టాలంటే మ్యూజిక్ డైరెక్టర్ని విదేశాలకు తీసుకెళ్లాల్సిందేనా? అది మ్యూజిక్ సిట్టింగ్ అయినా స్టోరీ టెల్లింగ్ అయినా ఫారెన్ దారి పట్టాల్సిందేనా? చిరంజీవి నెక్స్ట్ మూవీ 158వ సినిమా కథ వినడానికి దుబాయ్ వెళ్లారా? పెద్ద సినిమా బడ్జెట్ షూటింగ్ మొదలు పెట్టకుండానే పెరిగిపోతోంది. షూటింగ్ కోసం ఫారెన్ వెళ్లడం తర్వాత సంగతి. ముందు కథా చర్చలు, మ్యూజికల్ సిట్టింగ్స్ కోసం ఫారెన్ వెళ్లడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. మరి ఇది సెంటిమెంట్ గా మారిందా, లేదంటే ఇదో ఫ్యాషన్ గా అయిపోయిందో తెలియదు గానీ మనశంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ పూర్తి చేసిన చిరంజీవి నెక్స్ట్ మూవీ కోసం దుబాయ్ వెళ్లాడు. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ కాకుండానే 158వ సినిమా దర్శకుడిగా బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి. కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ వాల్తేరు వీరయ్య ఇచ్చిన బాబీకి మరో ఛాన్స్ ఇవ్వడమే కాదు, కథను కూడా ఓకే చేశాడు. అయితే స్క్రిప్ట్ విని మార్పులు చేర్పులు చేసి ఫైనల్ చేయడం కోసం చిరంజీవి, బాబీ దుబాయ్ వెళ్లినట్లు తెలిసింది. గతంలో మ్యూజికల్ సిట్టింగ్స్ కోసం డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫారిన్ వెళ్లేవారు. ఈ మధ్య విదేశాల్లో అడుగు పెడితేనే తెలుగు కథలు ఒక షేప్కొస్తున్నాయి. స్టోరీ లైన్, స్క్రిప్ట్ అంతా ఇక్కడే సిద్ధం చేస్తున్న ఫైనల్ హియరింగ్ మాత్రం విదేశాల్లోనే. సర్కార్ వారి పాట తర్వాత దుబాయ్ హాలిడే ట్రిప్లో మహేష్ ఉండగా త్రివిక్రమ్ అక్కడికే వెళ్లి గుంటూరు కారం కథ వినిపించాడు. అన్నమయ్య మ్యూజికల్ సిట్టింగ్స్ కోసం రాఘవేంద్రరావు, కీరవాణి తిరుమల వెళ్లారు. భక్తి కథా చిత్రం కావడంతో సెంటిమెంట్ గా శ్రీవారి సన్నిధిలో మొదలుపెట్టారు. అయితే ఫారిన్ లో ట్యూన్స్ రాబట్టడం సుకుమార్తో స్టార్ట్ అయింది. కథ మీద కూర్చుంటే లెక్కల మాస్టరీ లెక్క వేరుగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే ఆటంకాలు లేకుండా ఫారిన్ వెళ్ళిపోతాడు. పుష్ప 2 కథ రాయడం కోసం యూరప్ వెళ్లాడు సుకుమార్. అక్కడే స్క్రిప్ట్ ను ఫైనల్ చేసుకుని వచ్చాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ట్యూన్స్ కోసం ఫారిన్ వెళ్లడం సుకుమార్ కు కొత్తవి కాదు. ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో టైంలో మ్యూజికల్ సిట్టింగ్స్ ఫారిన్ లో జరిగాయి. ఆ తర్వాత పుష్ప 2 ట్యూన్స్ కోసం మరోసారి యూరప్ వెళ్లి కిసిక్ లాంటి హాట్ సాంగ్స్ రాబట్టాడు సుకుమార్. లేటెస్ట్ గా చిరంజీవి, బాబీ సినిమా స్టోరీ ఫైనలైజేషన్ దుబాయ్ లో జరుగుతోందన్న న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ హీరోస్ లో ప్రభాస్ సంథింగ్ స్పెషల్. కానీ ఫ్యాన్స్ కే కాదు, ఎవ్వరికీ లాభం లేదా? అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా హీరో ప్రభాసే అయినా ఒక్క మూవీని కూడా అనుకున్న టైంలో రిలీజ్ చేయలేదు. సెట్స్ పై ఉన్న ఫౌజీ, స్పిరిట్ ని ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు గానీ సలార్ 2, కల్కి 2 సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఒకేసారి 4-5 సినిమాలు ఒప్పేసుకుని ఒకేసారి 2 సినిమాల్లో ప్రభాస్ నటించడంతో అందరికీ ఈ పాన్ ఇండియా హీరోనే ఆదర్శమయ్యాడు. కొంతమంది స్టార్స్ కూడా ప్రభాస్ లా ఒకేసారి 2 సినిమాలను లైన్లో పెట్టడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ వెనకాల సినిమాలు చిట్టానే ఉన్నా డేట్స్ ఇవ్వనప్పుడు చేతిలో ఎన్ని సినిమాలున్నా యూజ్ లేదు. 1-2 సినిమాలకే కమిట్ అయినా పూర్తి చేస్తే చాలని ఫ్యాన్సే అంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న 2 సినిమాలు ఫౌజీ, స్పిరిట్స్ సెట్స్ పై ఉన్నాయి. ఫౌజీ 30-40% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తి కాకుండానే ఈ మధ్యనే స్పిరిట్ మొదలుపెట్టాడు. 2027 మార్చ్ 5న స్పిరిట్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఈ ఏడాది అంతా షూటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఈలోగా జనవరి 25-26న సలార్ 2 గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని, టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు కల్కి 2ను సమ్మర్లో స్టార్ట్ చేస్తారన్న వార్త కూడా బయటకొచ్చింది. సెట్స్ పై ఉన్న సినిమాలే ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో కల్కి 2, సలార్ 2 అప్డేట్ వార్తలు ఫ్యాన్స్ ను డిస్టర్బ్ చేస్తున్నాయి. నాగశ్విన్ బర్త్డే సందర్భంగా కల్కి 2 టాపిక్ మళ్లీ తెరపైకొచ్చింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగితే 3-4 గ్రహాలు కలిసొచ్చినప్పుడు కల్కిని రిలీజ్ చేశామని, 7-8 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే సీక్వెల్ రిలీజ్ చేస్తామంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చినా ఇప్పట్లో ఉండదన్న సమాధానం ఇండైరెక్ట్ గా చెప్పాడు. ప్రభాస్ డేట్స్ ఎప్పుడిస్తాడో ఆయనకే తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఫలానా నెలలో స్టార్ట్ చేస్తామని మేకర్స్ చెప్పినా నమ్మడానికి వీల్లేదు. 2025లో జరిగిన ఎవడే సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో నాగశ్విన్ మాట్లాడుతూ ఏడాది చివర్లో సెట్స్ పైకి వస్తుందని చెప్పినా కాన్ఫిడెన్స్ కనిపించలేదు. కల్కిలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కల్కి అంతా అశ్వత్థామ, సుమతి చుట్టూ తిరిగినా కల్కి 2 మాత్రం భైరవ, కరుణ యాంగిల్లో కథ నడుస్తుందన్నాడు దర్శకుడు. కల్కి 2 ఆలస్యమైతే జాతిరత్నాలు సీక్వెల్ తీస్తానన్నాడు. ఫౌజీ, స్పిరిట్ పూర్తి కాకుండా సలార్ 2, కల్కి 2 ప్రస్తావన ఫ్యాన్స్ లో ఆశలు రేపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సంక్రాంతి హిట్ సినిమాలకి పంట పండింది. బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలన్నీ మండే టెస్ట్ లో పాస్ అయ్యాయి. ఇంకో 20 రోజుల వరకు పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో సంక్రాంతి హిట్స్ కి పండగే పండగ. ఇంతకీ ఆ సినిమాలేంటో చూద్దామా? సంక్రాంతి రేస్ లో 5 సినిమాలు దిగితే మండే టెస్ట్ లో రాజాసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి చేతులెత్తేశాయి. సెలవులు పూర్తి కావడంతో సోమవారం కలెక్షన్స్ ఎలా ఉంటాయా అన్న డౌట్ ని మనశంకర వరప్రసాద్, నారి నారి నడుమ మురారి,
అనగనగా ఒక రాజు దాటేశాయి. పండగ రోజుల్లో రోజుకి 14-15 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ సోమవారం 7,75,00,000 రాబట్టి మండే టెస్ట్ లో పాస్ అయింది. మనశంకర వరప్రసాద్ ని 120 కోట్లకు అమ్మితే 150 కోట్లకు చేరువైంది. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఇమోషనల్ పోస్ట్ పెట్టాడు చిరంజీవి. రికార్డ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ తనపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతమంటూ సంతోషం వ్యక్తం చేశాడు మెగాస్టార్. పుష్ప 2 జపాన్ ప్రమోషన్స్ ముగించుకొని ఇండియా వచ్చిన బన్నీ మనశంకర వరప్రసాద్ పై రివ్యూ ఇచ్చాడు. ఈ సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మాత్రమే కాదని ఇది బాస్ బస్టర్ అంటూ పోస్ట్ పెట్టాడు బన్నీ. సంక్రాంతి ఎగ్జామ్ లో చిన్న సినిమాలు నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు కూడా పాస్ అయ్యాయి. నారి నారి 1,36,00,000 కలెక్ట్ చేస్తే అనగనగా ఒక రాజు 2,57,00,000 షేర్ తీసుకొచ్చింది. వీకెండ్ వచ్చేసరికి డబుల్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పట్లో క్రేజీ మూవీస్ ఒక్కటి రావటం లేదు. 30th ఓం శాంతి శాంతి శాంతి, February 6th యూఫోరియా రిలీజ్ అయినా ఇవేవి సంక్రాంతి హిట్స్ కి గట్టి పోటీ ఇవ్వలేవు. February 13th విశ్వక్సేన్ ఫంకీ, నిఖిల్ స్వయంభూ రిలీజ్ కానున్నాయి. అప్పటి వరకు సంక్రాంతి హిట్లు తప్ప ఆడియన్స్ కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో సంక్రాంతి సక్సెస్ఫుల్ మూవీస్ కి లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫుల్ రన్ లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపిస్తూ నవ్విస్తున్న కమెడియన్ మరోసారి హీరోగా పరిచయం అవుతున్నాడు. సంక్రాంతికి వచ్చిన 5 చిత్రాల్లో 3 సినిమాల్లో కనిపించి నవ్వించాడు. హీరోగా తనేంటో నిరూపించుకుంటానంటున్న ఆ కమెడియన్ ఎవరో చూసేద్దామా? రాజాసాబ్లో డిఫరెంట్ లుక్ తో కనిపించిన సత్య భయపెట్టి నవ్వించాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తిలో ఆశికా రంగనాథ్ అసిస్టెంట్ గా అతి వినయం ప్రదర్శించి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ గా ఆకట్టుకున్నాడు. ఇక నారీ నారీ నడుమ మురారిలో ప్రేమికులను కలిపే లవకుశగా నవ్వించాడు సత్య. వివాహ భోజనంబుతో హీరోగా పరిచయమైన సత్య జట్లీతో మరోసారి హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మత్తు వదల్రా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సత్య ప్రస్తుతం టాప్ 3 కమెడియన్స్ లో ఒకడిగా ఎదిగాడు. పిల్ల జమీందార్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైంలో చిన్న పాత్రతో గుర్తింపు తెచ్చుకుని స్వామిరాల తర్వాత బిజీ కమెడియన్ గా మారాడు. చలో, మత్తు వదల్రా, హనుమాన్, రంగబలి వంటి చిత్రాల్లో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది. సత్య సినిమాలో ఉంటే గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ లో ఈ కమెడియన్ కనిపించాల్సిందే. సత్య కనిపిస్తే సినిమాకు క్రేజ్ వస్తుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో లేటెస్ట్ గా టైటిల్ గ్లిమ్స్ లో డామినేషన్ సత్యదే. టీజర్, ట్రైలర్ లో సత్యను పెడితే సినిమాకు హైప్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు దర్శకులు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ తో భీమ్స్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఒరిజినల్ వర్షన్ ని మ్యూజికల్ హిట్ చేసిన భీమ్స్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. వెంకటేష్ పోషించిన రోల్ ని హిందీలో అక్షయ్ కుమార్ చేస్తున్నాడు. రాజాసాబ్ తర్వాత మారుతి మెగా హీరోని డైరెక్ట్ చేస్తున్నాడంటూ వచ్చిన న్యూస్ ని డైరెక్టర్ పిఆర్ టీం ఖండించింది. చిరంజీవి గతంలో కథ రెడీ చేయమని చెప్పడంతో మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తాడన్న వార్త హల్చల్ చేసింది. వరుణ్ తేజ్ తో సినిమా ఉంటుందన్న మరో వార్త కూడా వైరల్ అయింది. మనశంకర వరప్రసాద్ లోని ఫ్లయింగ్ హై పాటను చిరంజీవి మేనకోడలు నైరా పాడగా ఫుల్ వీడియో సాంగ్ ని 21st రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చిరంజీవి సోదరి మాసీ కూతురు నైరా ఈ పాటతో సింగర్ గా ఇంట్రొడ్యూస్ అయింది.